వెల్కమ్ టు పల్లవి టీవీ. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 118 మున్సిపాలిటీలు, 7 నగరపాలిక సంస్థల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. చేర్యాల మున్సిపల్ ఆఫీస్ ముందున్నాం. ఈ చేర్యాల మున్సిపాలిటీలో భిన్న పరిస్థితులు ఉంటాయి. ఈసారి చేర్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం ఏ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది, జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, లీడర్లు ఏమంటున్నారు, చేర్యాల మండల మున్సిపల్ ప్రజలు ఏమంటున్నారో వాళ్ళని అడిగి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? చేర్యాలకు మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చినాయి కదా, సరే ఎట్లా ఉండబోతుంది చేర్యాల? ఏ పార్టీల మధ్యలో బాగా పోటీ ఉంది? చైర్మన్ పీఠం ఏ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది? ఇక్కడ సమస్యలు చెప్పమంటే ఏం చెప్తారు? చేర్యాల ప్రజలు నిత్యం అనుభవిస్తున్న సమస్యలు. నేను తిరుపతి రెడ్డి అండి, చేర్యాల భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్. ఇప్పుడు రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ముఖ్యంగా మాకు అధికార పార్టీకి మధ్యలోనే పోటీ ఉంది. అసలు బీఆర్ఎస్ అనేది ఇక్కడ లేదు. అది గతం ముచ్చట. ఎందుకు అంటే 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. లాస్ట్ పోయిన కౌన్సిల్ కూడా బీఆర్ఎస్ చైర్మనే ఉన్నారు, వైస్ చైర్మన్ వాళ్ళే ఉన్నారు. కానీ 2020కి ముందు ఎలా ఉందో చేర్యాలో 2026లో కూడా అలాగే ఉంది. ఇంకా పోగా గ్రామ పంచాయతీ టు మున్సిపాలిటీగా కన్వర్ట్ అయిన ముందు ఎట్లుండే, ఇప్పుడు ఏమైంది అంటే బీఆర్ఎస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల మున్సిపల్ భవనాన్ని కూలగొట్టి కుక్కలు దొడ్డేశారు. అక్కడ సుమారుగా నెలకి 1 లక్ష రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేది. అది కూలగొట్టేసి నేలమట్టం చేసి ఇప్పుడు అక్కడ పాపం చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, మటన్ నాన్ వెజ్ మార్కెట్ గుడారాలు వేసుకొని డేరాలు వేసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మరీ చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. ఇంత పెద్ద మున్సిపాలిటీ వీధి లైట్లు వేసుకునే పరిస్థితి మాకు లేదు. వీధి దీపాలు వెలిగాక సుమారుగా 6 నెలలు అవుతుంది. సెంట్రల్ లైటింగ్ ఉంది పేరుకి. డే టైంలో మా ప్రాంతం నుంచి వెళ్ళేవారు అనుకుంటారు చేర్యాల 4 కిలోమీటర్ల పొడవుగా ఉంది, ఇక్కడ వీధి లైట్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది ఇదంతా అనుకుంటారు. కానీ 7 o'clock తర్వాత కనుక PM వస్తే ఇక్కడ ఏ లైటు వెలగదు. అట్లాగే చేర్యాల టౌన్కి ఇరువైపులా 2 చెరువులు ఉన్నాయండి. కనీసం ఆ చెరువులు పల్లెటూరులో ఉన్న చెరువులనైనా కొంత సుందరీకరించారు. ఇక్కడ అది లేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సహకారం చేత జలశక్తి మిషన్ కింద 3 జలశక్తి బండాగారాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అది కేంద్రం నుంచి ఇచ్చినవే. అట్లాగే గతంలో 15 కోట్లతో చేర్యాలకి సీసీ రోడ్లు అవి కేంద్రం ఇచ్చినవే జరిగినాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాల చేత కానీ లేదా ఇక్కడున్న నాయకుల కృషి ఫలితంగా కానీ చేర్యాలకి కొత్తగా వచ్చినవి ఏమీ లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసేసుకున్నారు. పోలింగ్ 11వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పోలింగ్ బూత్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద ఓటేసి కమలం పువ్వుని ఇక్కడ చేర్యాలలో మున్సిపల్ పీఠం మీద కూర్చుండబెట్టాలని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో నిర్ణయం తీసుకొని మాకే చెప్తూ ఉన్నారు, మీరు రండి బ్రదర్. ఒక దిక్కు ధన ప్రవాహం, ఒకడు రౌడీయిజం చేస్తాడు, ఒకడు గుండాయిజం చేస్తాడు, ఒకరికొకరు కొట్లాడుకోవటమే, నేను తెచ్చినా. అసలు తెచ్చింది ఏమిటి అనే విషయం మేము అడిగితే ఇది లేదండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చింది, కాబట్టి మేము ఇక్కడ అధికారంలో ఉన్నాము, కాబట్టి నేను ప్రోటోకాల్ ప్రకారం వచ్చాను, నేను ఇక్కడ ఎంపీ కాబట్టి నేను ప్రోటోకాల్లో వచ్చాను, బట్ ఇవి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయని చెప్పి నిన్న మా పార్లమెంట్ సభ్యులు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి వారే ఒప్పుకున్నారు, మా వల్ల ఏమొస్తలేవు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తలేవు, ఇవన్నీ సెంట్రల్ నుంచే వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పకనే మా ఓటర్లకి, మా ఇక్కడున్న ప్రాంత ప్రజలకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, అధికార పార్టీ ఏమో కాంగ్రెస్, ఇక్కడ ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు ఏం కాదని బీజేపీని ముందుకు రానిచ్చే పరిస్థితి ఉందా చేర్యాల? 100% అండి. ఎందుకంటే ప్రజలు కూడా ఇదే డైలమాలో ఉన్నారు. అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నారు. బీఆర్ఎస్ ఇటు రాష్ట్రంలో అధికారంలో లేదు, అటు కేంద్రంలో అధికారంలో లేదు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తన్నుగా వస్తున్నారు. వాళ్ళ కుటుంబ పోరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 6 గంటల లోపల ఎవరు ఏ బాంబు పేలుస్తారో, ఎవరు మీడియాతో ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితిలో పెద్ద ఆయన ఉన్నాడు.
ఇక చిన్న సారు వీటిని కన్విన్స్ చేయలేక, వీటిని సెట్ చేయలేక తను ఇబ్బంది పట్టుకొని తలలు పట్టుకొని కూర్చుంటున్నాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని సెట్ చేసుకోలేకపోతున్నారు. ఇక రాష్ట్ర సమస్యలు వాళ్ళేం చేయగలుగుతారు చెప్పండి? అంటే ఇది నా అభిప్రాయం కాదు, మా ప్రజల, మా ఓటర్ల అభిప్రాయం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌నే వాళ్ళు కన్విన్స్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఎలాగూ రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో లేరు కాబట్టి వీళ్ళకి ఓటేసి వీళ్ళని గెలిపించి వీళ్ళని పీఠం మీద కూర్చోబెడితే చర్యల మళ్ళొక 5 సంవత్సరాలు వెనక్కిపోతుందని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. ఆ కారణం చేతనే భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీకి చేర్యాల మున్సిపల్ పీఠాన్ని ఇవ్వడానికి ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజలు బయట మాట్లాడే మాటలు వింటే కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే మున్సిపల్ పీఠం భారతీయ జనతా పార్టీనే ఎగరేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే చర్యలకి పట్టిన శని పీడ అన్ని పోయి అభివృద్ధి ఏర్పడుతుంది. నా పేరు కాటం సురేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు చర్యల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయినాక మున్సిపల్ పన్నులు లేసే పర్మిషన్లకు లక్షల రూపాయలు తీసుకోవడం తప్ప వాళ్ళు వీధి లైట్లు వేసింది లేదు, చెత్త కూడా కనీసము సరిగా తీసుకుపోయింది లేదు. చాలా సమస్యలు, నిర్లక్ష్యము, మున్సిపల్ వాళ్ళ వైఖరి వల్ల చర్యల ప్రాంత ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కానీ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇక్కడ లేడు. ప్రోటోకాల్ వివాదంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మధ్య నిత్యం వివాదాలు రాజుకుంటున్నాయి. ఎవరు చర్యల కాన్స్టిట్యున్సీ ఏమో జనగామ కాన్స్టిట్యున్సీలో ఉంది, ఈ హరీష్ ఇదేమో సిద్దిపేట జిల్లాలో ఉన్నది చర్యాల. అందువల్ల ఇంతకుమున్న బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ ఎమ్మెల్యేనేమో నాకు ఓట్లు లేవు అని చెప్పి సిద్దిపేట ఆయన అంటాడు, ఆయనకేమో అధికారము ఇక్కడ లేదు కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఇంకా భూ కబ్జాలు అవన్నీ చేయడం వల్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద చాలా వరకు పార్టీ విసిగి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఎలాంటి పనులు చేయకుండా ఆయన పట్టించుకోకుండా ప్రతాప్ రెడ్డి గారు ఆయన నిస్తబ్దంగా కూర్చున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలే కాబట్టి చర్యల ప్రజలు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారని మేము నమ్ముతున్నాము. ఏం పేరు మీ పేరు? ఉట్లపల్లి సురేష్. చేర్యాలలో ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈ ఎలక్షన్స్లలో ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంది? ప్రజలు ఎటువైపు ఉన్నారు? అసలు జనం ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంటివి? ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుర్రు. ఎందుకంటే గత పాలకులు చేసిన సమస్యలు ఎన్నో పెండింగ్లు ఉండి మరి చర్యాల ప్రాంతాన్ని అడ్డగోలుగా దూసుకొని ఎలాంటి అభివృద్ధి కూడా చేయకుండా మొత్తం సిద్దిపేటకు అంకితం చేసి ఇటు జనగామ కాన్స్టిట్యున్సీ ఇటు సిద్దిపేట హరీష్ రావు చేస్తాడని చెప్పి ఎన్నో రకాలుగా చేసి గెలిచిరు. ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. కంపల్సరీ కూడా బీజేపీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా కూడా చర్యాల్లో బీజేపీ జెండాను బాత్తాం. మున్సిపల్ ఎలక్షన్లో సత్తా చాటుతాం. ఏం చేసింది బీజేపీ? ఏం చెప్పి ఓట్లు అడగబోతా ఉంది? చర్యాల ప్రజలకు కన్విన్స్ కావాలంటే వాళ్ళు మీకు ఓట్లు వేయాలంటే మీరు ఏం చెప్పి ఓట్లు అడగబోతా ఉన్నారు? చర్యాల్లో ఇప్పుడు పెద్ద చెరువు ఉన్నది. పెద్ద చెరువు సుందరీకరణకు మరి అమృత్ పథకం కింద 3 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యే గారు తెచ్చిరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చినామని, అధికారంలో ఉన్నాం మేము తెచ్చినామని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. వీధి లైట్లే కావచ్చు, మరుగుదొడ్లే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. చర్యాల పట్టణంలో పెద్ద చెరువు సుందరీకరణ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు సుందరీకరణకు రెడీ అవుతుంది. వీళ్ళు తేలేదు, వాళ్ళు తేలేదు. బీజేపీ పార్టీ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అబిడ్తోనే ఇప్పుడు వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ పార్టీగా. ఇప్పుడు ఎన్నికలు అంటేనే డబ్బు ప్రవాహం. వాళ్ళ డబ్బు ప్రవాహాన్ని వాళ్ళందరం దాటుకొని మీరు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందా? జనం మిమ్మల్ని ఆదరిస్తారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మేమంతా ప్రజలలో ఉండి ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళం. మాకు ఇప్పుడు చర్యాల్లో 7వ వార్డు చూసుకుంటే పోయిన దసరాకి వర్షాకాలంలో భారీ వరద వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు 7వ వార్డు ప్రజలు. స్కూల్స్ ఉన్నాయి, అందరు స్కూల్స్కి వెళ్తారు, చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మోరీలు సరిగా లేవు, రోడ్స్ సరిగా లేవు. ఉన్న రోడ్డు కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకపోయింది. ఇండ్లకు వాటర్ పోయినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా కూడా మేము మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. 100% మేము చేస్తాం.
ఇప్పుడు చేర్యాలకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది రెండో మున్సిపల్ ఎన్నికలు, రెండో దఫా. ఈ 5 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మున్సిపాలిటీగా మారిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా? జరిగితే ఎవరు చేసిర్రు? ఇప్పటికీ ఉన్న సమస్యలేంటి? ఇప్పుడు జనం ఆ సమస్యలతో సతమతమవుతున్న జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ చేరియాల్లో మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కు మరి అత్యధికంగా మరి మెజార్టీ తోటి వాళ్ళకి మున్సిపాలిటీ చైర్మన్ దక్కడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికీ ఏడవేసిన గొంగడు అక్కడనే ఉన్నది తప్ప ఏ ఒక్క దానిలో కూడా వాళ్ళు డెవలప్ చేయలేదు. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటే ఈ చేర్యాల మున్సిపాలిటీ ఇంతో అంత అభివృద్ధి చెందింది తప్ప ఒక్క రూపాయి కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా చేర్యాల మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిరని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే అంబేద్కర్ దగ్గరికి రమ్మనండి, చేర్యాల అంబేద్కర్ దగ్గరికి రమ్మనండి, చర్చ పెడదాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నాం. 15 కోట్ల అభివృద్ధి నిధులు మొన్ననే తీసుకొచ్చినాం, మా గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినాం కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ 15 కోట్ల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులు. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా మున్సిపాలిటీలకు స్మార్ట్ సిటీ కింద కానీ అమృత్ పథకం కింద కానీ కేంద్ర ప్రభుత్వ నిధులే తప్ప ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాం. ఇంకొక అంశం, చేర్యాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన అంశం ఏంటంటే ప్రతి మంగళవారం అంగడి జరిగేది, గోదల అంగడి జరిగేది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఆ అంగడి కనుమరుగైంది ఎందుకు? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ మరి ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు మరి గతంలో ఉన్న చైర్మన్ కానీ అంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ బీఆర్ఎస్ వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లే ఇలా పశువుల అంగడి మన మాయం కావడం జరిగింది. ఆ పశువుల అంగడి ముత్తిరెడ్డి యాదిరెడ్డి బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానిలో భారతీయ జనతా పార్టీ ముందుండి కొట్లాడి మరి ఈరోజు కూడా మా మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఆ కేసులను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అది పశువుల అంగడికి మారడానికి భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటంతో అది మరి ముందుకు పడడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకోవడం కానీ ఆ అంగడిని ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎందుకంటే చుట్టుపక్కల దాదాపు 4-5 మండలాల నుంచి అక్కడికి వచ్చేది, వాళ్ళందరూ అక్కడ అంగడి జరిగేది. మరి ప్రభుత్వం అని ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా చాలాసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిపక్షాలతోటి మిత్రపక్షాలతోటి మొత్తం కుమ్మక్కు రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ముత్తిరెడ్డి యాదిరెడ్డి కాళ్లకు మడుగులొక్కుతూ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులతోటి ఒప్పందాలు కుదుర్చుకొని అది అంగడి కాకుండా చూస్తున్నారు. దానిలో భారతీయ జనతా పార్టీ కీలకంగా ముందుండి కొట్లాడుతుంది. ఖచ్చితంగా మాతోటే సాధ్యమవుతుంది. రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే చేర్యాల అభివృద్ధి పదంలో జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మీద పడవలు వేసుకొని వరదల్లో ఒక వ్యక్తి వచ్చిన పరిస్థితి కనిపించింది. వర్షాకాలం వస్తే ప్రతిసారి ఎట్లా ఉంటుందో ఆ వరద రోడ్డు మీదకి ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు అక్కడున్న చెరువు, ఆ చెరువు నీళ్ళు వాస్తవానికి ఆ కాలువ ద్వారా వెళ్ళిపోవాలి. ఆ కాలువలు మొత్తం మాయమై నాలాలంతా మొత్తము ఎక్కడదక్కడ ప్లాట్లు కొట్టి ఎక్కడదక్కడ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి ఆ నాలాలు కనుమరుగైపోయినాయి. ఆ వాటర్ అంతా మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది, ఇళ్ళకి పోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న వేస్ట్ వాటర్ వేరే దానికి మరలించడానికి కూడా ప్రణాళికలు రచించారు. ఆ ప్రణాళికలు కూడా కనుమరుగైనాయి. కేవలం బీఆర్ఎస్ నాయకుల నిర్లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యంతో ఈరోజు మరి ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంది చేర్యాల. బీజేపీ నాయకులకు ఎందుకు ఓటేయాలి? చేర్యాల ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఏమేం చేశారు? చేర్యాల ప్రజల కోసం ఏం చేశారు? వాళ్ళ సమస్యల కోసం ఏం చేశారు? రేపేం చేయబోతున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓటు ఎందుకు వేయాలని మేము ఒకటే సమాధానం చెప్తాము. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు నేరుగా 14th 15th ఫైనాన్స్ కింద గ్రామ పంచాయతీలకు కానీ అదేవిధంగా స్మార్ట్ సిటీ కింద అమృత పథకం కింద మున్సిపాలిటీలకు కానీ నేరుగా మరి నిధులు అందుతున్నాయి. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. పక్కన ఉన్న మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నది కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వాళ్ళతోటి కొట్లాడి మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి చేర్యాలను అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చేర్యాల మున్సిపాలిటీలో ఉన్న మరి చాలా రోజుల నుంచి గ్రామ పంచాయతీ భవనంగా ఉండే దానికి సంబంధించిన షాపింగ్ మహల్ ఉండే. ఆ షాపింగ్ మహల్ని కేవలం ముత్తిరెడ్డి యాదిరెడ్డి కాంట్రాక్టు నిధులు దుబ్బడానికి అప్పుడున్న బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతో దాన్ని కూల్చడం జరిగింది. ఈరోజు
మరి నాన్ వెజ్ మార్కెట్ అని కట్టిర్రు. అది కేవలం పందులకు, గొర్రెలకు, ఆ, పశువులకు నిలయమైంది తప్ప మరి వృధాగా 3 కోట్ల రూపాయలు వృధా చేసింది. కాబట్టి దాన్ని వెంటనే మరి దాని మీద కూడా మేము గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడినామో అది అది ఎవరైతే బాధ్యత వహించారో, ఎవరైతే నిర్మించారో వారి మీద యాక్షన్ తీసుకోవాలి. కేవలం నిధులను ఖాళీ చేయడానికి అది నిర్మించిన తప్ప ప్రజలకు ఉపయోగపడడానికి మాత్రం కాదు. అదేవిధంగా మరి ఈ చెరువును కూడా ఎక్కడిదక్కడ కబ్జా చేసి చేసుకున్న జరిగింది. అందులో ఉన్న దాదాపు అది 200-300 ఎకరాల జాగా అది మొత్తం దగ్గరకు వచ్చి ఇలా చేర్యాల బస్టాండు మరి నీళ్ళల్లో మునిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ గాంధీ దగ్గర ఆ వాటర్ మొత్తం ఇళ్ళకి రావడం జరుగుతుంది. ఇది ఎవరి నిర్లక్ష్యం? బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం. వారు చేసిన అక్రమ నిర్మాణాలు, వారు చేసిన అక్రమ లేఅవుట్లు, వారు చేసిన అక్రమ కబ్జాలు, అక్రమ పర్మిషన్లు. అదేవిధంగా ఈరోజు మరి పక్కనున్న మున్సిపాలిటీ సిద్దిపేట కానీ, దుబ్బాక కానీ, గజ్వేల్ కానీ, హుస్నాబాద్ తీసుకున్నట్టయితే వాటికన్నా 5 రెట్లు ఎక్కువ ఇక్కడ మరి ఇంట్ల పన్నులు పెంచడం జరిగింది. అది మోయలేని భారం. ఇది వాస్తవానికి ఇది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. చేరియాల పాత నియోజకవర్గం ఉండే దాన్ని తీసేసారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు. 5 మండలాలు అటు ఉన్నాయి, 5 మండలాలు ఇటు ఉన్నాయి. మేము అటు కాకుండా ఎటు కాకుండా ఇక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తుగా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు, ఇప్పుడు మేము మళ్ళీ చేయబోతున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇప్పుడు చేర్యాల ప్రజల ఆకాంక్ష ఏంటి? సిద్దిపేటలో ఉంటారా, ఇటు జనగాంలో ఉంటారా, ఏంటి? మొట్టమొదటిసారిగా మేము కోరుకున్నది చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలి. ఈ చేర్యాలలో ఉన్న 5 మండలాల ప్రజలు ఒక పర్మిషన్కు హుస్నాబాద్కు, సిద్దిపేటకు, గజ్వేల్కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సమీకృత భవనాలని బీఆర్ఎస్ హయాంలో ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు శిలాపలకం వేసారు. అది అట్లే ఉన్నది సమీకృత భవనాలు. ఇంతవరకు దానిలో అత్తలేదు పత్తలేదు. మేమేమంటున్నాము, ఫస్ట్ చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలి. ఏదైతే నియోజకవర్గం ఉందో చేర్యాల పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి. మేము సిద్దిపేట మాకు ఇక్కడ జిల్లా దగ్గర ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గర ఉంటుంది. చాలామంది కూడా సిద్దిపేటలో కలవడానికే అందరూ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కాబట్టి మేము సిద్దిపేట జిల్లాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలి, చేర్యాల పాత నియోజకవర్గం పునరుద్ధరించాలి. త్వరలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను మరి భారీ మెజారిటీతో గెలిపించాలని మరి చేర్యాల మున్సిపాలిటీ ఓటర్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా మరి చేర్యాల ఈ యొక్క ప్రాంతం మరి అభివృద్ధిలో ముందున్నది. ఎందుకంటే మన గతంలో వచ్చిన 17 కోట్ల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే. మరి ఆ నిధుల ద్వారానే ఈరోజు ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ వేసి మరి ఈరోజు ఆ నిధుల ద్వారానే అభివృద్ధి చెందింది. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో అవి నేరుగా మరి ఇక్కడికి వచ్చి ఈ దాంతోటే మరి ఈ చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మరి ముందు ఒక్కసారి ఆలోచించి చేర్యాల ప్రజలు మరి నిజాయితీగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓటేసి మరి బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. మరి గతంలో టీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. ఏది చేర్యాల ప్రాంతం మరుమూల ప్రాంతం ఉండే, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రాంతం అభివృద్ధికి ఆమడకు దూరం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్న వచ్చిన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమున్నదో మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక కేవలం ఎక్కడ ఉన్నటువంటి ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో అనేకమైన ధర్నాలు చేసిండు. ఇక్కడ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. మరి చేర్యాల ముఖ్య కేంద్రం అంగడి బజార్ని మొత్తం శ్మశానంగా చేసిండు. అక్కడ ఎలాంటిది ఇంతకుముందున్న గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ ఉన్నా ఆ కాంప్లెక్స్తో కిరాయితోటి కూడా ఈరోజు నిధులు మరి మున్సిపాలిటీకి సమర్పించి ఉండే. మరి దాన్ని కూడా మొత్తం గులగొట్టి అక్కడ ఏదో ఒకటి బూత్ బంగ్లా కట్టిర్రు. అది కూడా ఎవ్వరికి ఉపయోగపడక కేవలం అక్కడ పందులు కానీ ఇంకా వేరే వాటికి నిర్మితమైనది. ఇప్పటికైనా మీరు చేర్యాల ఓటర్లు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతోటి కూడా మేము ఈ చేర్యాల ప్రాంతాన్ని మరి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.